మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాజారెడ్డి ఐ ఆసుపత్రిని ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి అనుసంధానం చేసి అత్యాధునిక సేవలు అందించబోతున్న ఆసుపత్రి వద్ద ఆయన చేరుకున్నారు. సో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆయనతో ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చూస్తున్నాం ఆయన ఏ కార్యక్రమానికి ఎప్పుడు బయటకు వచ్చినా పెద్ద సంఖ్యలో జనాలు ఆయన చూడటానికి వస్తూ ఉన్న పరిస్థితిలో ఇవాళ కూడా తేడా లేదని చెప్పాలి. పులివెందుల్లోని రాజారెడ్డి ఐ ఆసుపత్రిని ఆయన అత్యాధునికంగా దాన్ని తీర్చిదిద్ది దాని ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. రెడ్డి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నూతనంగా నిర్మించిన భవనం, ఆసుపత్రి భవనం అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ప్రజలకు డబ్బులు ఉన్నా లేకపోయినా వారికి సేవలు అందించే నిమిత్తమై ఏర్పాటు చేసిన ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఆసుపత్రి ప్రాంగణం వద్ద మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి. సో ఇటీవల కాలంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నదే, ఆయన ఏ కార్యక్రమానికి బయటికి వచ్చినా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు ఆయన చూడడానికి. ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఆ రకంగా చాటుతూ ఉంటారు. ప్రస్తుతం అదే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆసుపత్రి బయట. సో ఇదివరకు రూపాయి డాక్టర్గా పేరుగాల్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు కూడా ఇదే ఆసుపత్రి అని చెప్తుంటారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఏర్పాటు చేశారని కూడా అంటూ ఉన్నారు. దీని ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృశ్యాలు చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి వాస్తవంగా చెప్పాలంటే ఒక వెనుకబడిన ప్రాంతం పులివెందుల ప్రాంతం చుట్టుపక్కల ఇటు అనంతపురం, తాడిపత్రి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు, కామన్ మినిమం వైద్య సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పులివెందులలో రాజారెడ్డి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 1974 ఫిబ్రవరి 22వ తేదీన, అంటే దాదాపుగా 51 సంవత్సరాల క్రితం ఇక్కడ పులివెందుల ప్రజలకి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాజారెడ్డి పేరు మీద ఇక్కడ ఈ ఆసుపత్రిని నెలకొల్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఇదే ఆసుపత్రిలో రూపాయి వైద్యుడిగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకి చేరువైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పేదవానికి కూడా వైద్య సేవలు అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ ఆసుపత్రిని నెలకొల్పిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పులివెందుల ప్రజలకి ఏదైతే తక్కువ పేదలకి ఫ్రీగా, అదేవిధంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ ఈ ఆసుపత్రి వస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్ ఫౌండేషన్, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఆధునీకరించారు. అత్యాధునికమైనటువంటి సదుపాయాలను సెకండరీ కేర్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఐ కేర్ లో దీనికి సంబంధించి ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని దాదాపుగా 10 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆధునీకరించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏదైతే పల్లెల్లో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వెళ్లి వైద్య ఏదైతే శిబిరాలు కూడా నిర్వహించి వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దాన్ని చైర్మన్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో పులివెందుల ప్రాంత ప్రజలకు ఈ కంటి వైద్య సేవలు ఏదైతే అత్యాధునికమైనటువంటి వైద్య సేవలను అందించేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఆసుపత్రిని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎటువంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. పులివెందుల ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా, చుట్టుపక్కల జిల్లాల్లో కూడా రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రి అని అంటేనే ఒక ప్రత్యేకమైన పేరు. ఒకప్పుడు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు ఉచితంగా పొందినటువంటి పరిస్థితి చుట్టుపక్కల ప్రజలకు ఉంది. చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ ఆసుపత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉచితంగా ఇక్కడ ₹1 తీసుకొని వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. సో ఈ ఆసుపత్రిని మరింతగా ప్రజలకు చేరువ చేయాలి, ఆ తర్వాత కంటి
ఇటువంటి వైద్య సేవల్ని ఎక్కువగా ప్రజలకి ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అత్యాధునిక ఒక వైద్యం అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ కేర్ లో దాదాపుగా మాక్సిమం సేవలు అందిస్తున్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి దీన్ని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని ఆధునీకరించి అత్యాధునికమైనటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాకుండా పులివెందుల ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు మారుమూలగా ఉంది. చుట్టుపక్కల చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు గ్రామాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇటువంటి వైద్య సేవలు ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకునే పరిస్థితి ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కూడా ఏదైతే వైద్య సేవలు అందిస్తుంటారు రోజుకి దాదాపుగా 800 మంది ఓపీ ఆసుపత్రులు ఈ రోజు వైద్య సేవలు అందుకున్న పరిస్థితి అయితే ఉంది. మెడికల్ కాలేజ్ ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం కాకపోయినప్పటికీ కూడా ఏదైతే వైద్య సేవలు ఆసుపత్రి వైద్య సేవలు అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగినా, చిన్న యాక్సిడెంట్ జరిగినా, చిన్న ఇబ్బంది వచ్చినా గానీ ఇటు కర్నూలు గానీ, హైదరాబాద్ గానీ, బెంగళూరు గానీ, తిరుపతి గానీ ఇట్లా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపు వెళ్లే లోపే వైద్య ఏదైతే రోగులు మృతి చెందినటువంటి సంఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు, అన్ని రకాల వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందాలనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలచారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఈ ఐ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేసి మరింత ఆధునిక సదుపాయాలతో, ఇప్పటి వరకు కూడా ఐ హాస్పిటల్ గా రాజారెడ్డి ఐ హాస్పిటల్ ఇది కొనసాగుతుంది. దీన్ని మరింత అధునాతన సదుపాయాలతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలు అందించే కార్యక్రమం చేపట్టారు. అది శ్రీను చూస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న మాదిరిగా ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున దానికి ధనం వెచ్చించి దాన్ని ఆధునీకరించిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ హైదరాబాద్లో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయో అదే రకమైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు అక్కడ ప్రజలు, ఎలా ఫీల్ అవుతున్నారు? అత్యాధునిక వైద్య సదుపాయాలు కంటికి సంబంధించినవి అక్కడే ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అది కార్పొరేట్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలోనే దీన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్, అదేవిధంగా దాదాపుగా రోజుకి 300 మంది కంటి సమస్య మీద వచ్చినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పేరెన్నిక కన్నటువంటి ఒక సంస్థ రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పులివెందుల ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో దాని పేరు ఎక్కడా కూడా తగ్గకుండా వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. దీని మోటో కూడా పక్కాగా ఏదైతే పేద ప్రజలకు, ఆయన ఇందాక మనము చైర్మన్ తో మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు, అఫోర్డబుల్ గా మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, లేదు ఉచితంగానైనా మేము సేవలు చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పేదలకి ఆయన చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి ఏదైతే కార్పొరేట్ స్థాయి వైద్యం అనేది ఈ పులివెందుల ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనేది, ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రజలకు అందాలని ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలకి ప్రాణదాతగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ముందు దానికి అంతటికీ బీజం కూడా ఇక్కడి నుంచే పడిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి వైద్యుడిగా ఇదే ఆసుపత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితంగా పేదలకి ఏదైతే సేవలు అందించారు, ఈ సేవలు అందించి ఇక్కడ మంచి పేరున్నటువంటి, మంచి మనసున్నటువంటి డాక్టర్ గా ఆయన పేరు సంపాదించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోవలోనే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగానే ఈ రోజు పులివెందులలో పూర్తి స్థాయిలో అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఇది ఒక్కటే కాదు, పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా మనం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా కార్పొరేట్ స్థాయికి తలదన్నే విధంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైనా కానీ ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఈ వైద్య సేవలు ఎక్కడికో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటము, లేకపోతే మార్గ మధ్యంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యము, అది కూడా అఫోర్డబుల్ గా లేదంటే ఫ్రీగా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో అందరికీ కూడా వైద్య సదుపాయాలు అందాలి అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకుని తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే దీన్ని ఏదైతే ఈ రాజారెడ్డి ఆసుపత్రిని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది ఇప్పుడు ప్రజలకి అంకితం చేయబోతున్నారు. అది